बाबा की जय। అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని ఎం నాగమణి గారు పాడతారు. హారతికి ధనలక్ష్మి గారు రెడీగా ఉంటారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. బాబా నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార. నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా. మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంతము చేసి, అజ్ఞానాంతము చేసి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి. అరిషడ్వర్గము అంతరింపగా, అరిషడ్వర్గము అంతరింపగా. అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. रजनी जय बाबा. జై బాబా మణి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస ప్రారంభించినందుకు, ప్రభువుని దర్బార్లో ఆహ్వానించినందుకు నీకు జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. ముందుగా మెహర్ ప్రభుకి కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ, ఇంతటి అద్భుత అవకాశం, ప్రభు యొక్క దైవత్వ లక్షణాలు అండ్ ప్రభు జీవిత ఘట్టంలో జరిగిన అద్భుత సంఘటనలు మనం తెలుసుకునే భాగ్యాన్ని ప్రభు ప్రసాదించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ఈజ్ దట్ సో అంటే బిల్లీ పేజ్ గారు రాసిన ఇంగ్లీషు బుక్ ని అది అలాగా అని తెలుగులో చంద్రమౌళీశ్వరరావు గారు అనువదించారు. ఆ పుస్తక పఠనాన్ని మనం చదువుకుంటున్నాం. నిన్నటి రోజు అంటే ఈ పుస్తక పరిచయాన్ని తెలుసుకున్నాం. ఈ పుస్తకం ఒక పుస్తకంలా కాకుండా, ఒక గ్రంథంలా కాకుండా, దాని యథార్థ విలువ తెలిసి చదువుకోండి అని చెప్పి రచయిత చెప్పిన విషయాన్ని తెలుసుకున్నాం. ముందు చాప్టర్ గా ఇరిచి బాబాని మెప్పించడం అనే అద్భుత విషయాన్ని తెలియజేశాడు మనకి. అంటే దీనివల్ల మనం ఏం గ్రహిస్తున్నాము, మనం ప్రభువుతో ఎలా ఉండాలి, ఆ సాన్నిధ్యాన్ని ఎలా పొందగలం, ఆయన్ని నిత్య సహచరునిగా ఎలా చేసుకోగలం, నిరంతర స్మరణ ఎలా చేసుకోగలం, ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఇరిచి బాబా జీవితంలో జరిగిన సంఘటనలతో పాటు మీరు ఇది తెలుసుకోండి అని లాస్ట్ లో చెప్తూ ఉంటాడు అనమాట. అది మనం అవగతం చేసుకోవాలి. నిన్నటి రోజు మెహర్ బాబా చేసిన ఒక అద్భుత సంఘటన అదేంటంటే ఇరిచి మాటల్లోనే మనం తెలుసుకుంటున్నాం. ఈ పుస్తకం అంతా కూడా ఇరిచి చెబితే అది టేప్ రికార్డ్ చేసి దాన్ని గ్రంథస్థం చేశారు కనుక ఈ పుస్తకం అంతా కూడా ఇరిచి మాటలే ఉంటాయి. ఇరిచి నిన్నటి రోజు ఏం చెప్పాడంటే, మెహర్ బాబా ఎంత దయామయుడో, ఆయన ఎలాగంటే ఆయన ఎంత ప్రేమ అంటే ఆయనకి మనం ఎలా ఉన్నా కూడా, అంటే మన ఎన్ని బలహీనతలతో ఉన్నా కూడా ఆయనతో ఉన్నామా లేదా, ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా, ఇదొక్కటే చూస్తాడు. నువ్వు కీచు గొంతుకుతో పాడినా, నువ్వు ఎలాంటి బలహీనతలతో ఉన్నా కూడా ఆయన స్వీకరిస్తాడు. అంత దయామయుడు, మన ప్రేమ ఆయనకి భారమైనా కూడా భరిస్తాడు అని చెప్తాడు రిచి.
ఆ భారాన్ని కూడా చాలా ఆనందంతో భరిస్తాట ఆయన. అంటూ ఒక సంఘటన కూడా చెప్తాడు. ఒక సందర్భంలో బాబా దర్బారులో ఒకతను కీచు గొంతుకుతో పాడుతుంటే, అందరూ చెవులు మూసుకున్న బాబా మాత్రం నవ్వుతూ, ఆనందంగా సైగలు చేస్తూ, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు, ఎంత అద్భుతంగా పాడుతున్నాడు అని బాబా ఆనందపడిన క్షణాలున్నాయట. అప్పుడు అదే చెప్తున్నాడు ఇరిచి. అందుకే బాబా ఏమంటాడంటే, ప్రేమికులకు బానిసను కాదు, ప్రేమికుల ప్రేమకు బానిసను అన్న బాబా చెప్పిన అద్భుత విషయాన్ని ఇరిచి ద్వారా మనం నిన్నటి రోజు తెలుసుకున్నామండి. అంటే అక్కడ ఆయన మనని చూసేదేంటంటే, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా? ఆయనతో లింకప్ అయి ఉన్నామా లేదా? ఇదొక్కటే బాబా చూస్తాడు కనుక, ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయనకి భారం కాకుండా, ఆయనకి సంతోషం కలిగేలా మనం మనగలగాలి అని చెప్పి ఇరిచి మాటల ద్వారా నిన్నటి రోజు మనం తెలుసుకున్నాం. ఈరోజు హాస్యం అంటే మెహర్ బాబా యొక్క హాస్యం గురించి ఇరిచిని అడిగారు. ఏదైనా ఒక హాస్య సంఘటన అంటే బాబాని నవ్వు తెప్పించిన హాస్య సంఘటన ఏదైనా ఉందా అంటే ఇది చెప్తున్నాడు. బాబా గురించిన హాస్యం అంటే ఇది. అప్పుడప్పుడు ప్రజలు బాబాతో జరిగిన మంచి హాస్య సంఘటన ఏదైనా గుర్తుందా అని నన్ను అడుగుతూ ఉంటారు. అనేక హాస్య సంఘటనలన్నీ నేను చెప్పగలను. బాబా హాస్యం ఎంతో పరిపూర్ణమైంది. ఆఖరికి ఎంతో చిన్న విషయాలు కూడా మాకందరికీ బ్రహ్మాండమైన వినోదంగా తయారయ్యేవి. ఒకసారి బాబా ఏదో ఒక సందర్భంలో గొప్పగా వినోదించిన విషయం ఒకటి నాకు జ్ఞాపకం వస్తోంది అంటున్నాడు. అంటే చాలా హాస్య సంఘటనలు ఉన్నాయి. ఆయన హాస్యానికి చాలా పరిపూర్ణంగా హాస్యాన్ని పండించేవారు. అందులో కూడా బాబా అనేవారు వెజిటేరియన్ జోక్సే వేయండి అనేవారు. అంటే అంత వెజిటేరియన్ అంటే అంటే దాంట్లో ఏ రకంగానూ నొప్పించకుండా ఉండకూడదనమాట. ఆ జోక్ వేశాము అంటే ఆనందపడాలి తప్ప వాడు ఇంకోడు నొప్పించేలా మాట్లాడకూడదు. అది జోక్ అవ్వదు అంటాడు కూడా బాబా. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, అది చాలా పరిపూర్ణమైన హాస్యంగా ఉండేది బాబాది అని చెప్తున్నాడు ఇరిచ్చి. అది ఎలా ఉండేదంటే, ఆయన చేసిన ఈ హాస్యం వలన మాకు కూడా వినోదం కలిగేది. అంటే బాబా చేసిన హాస్యం, బాబాకి చెప్పిన హాస్యం ఈ 2 కూడా వెజిటేరియన్ అంటే చాలా సంపూర్ణంగా, పరిపూర్ణంగా, స్వచ్ఛంగా ఉండేవి. ఆ హాస్యం వల్ల మేము కూడా వినోదాన్ని అనుభవించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో ఒక గొప్ప వినోదం సంగతి మీకు చెబుతాను అంటున్నాడు ఇరిచ్చి. అది మేము మస్తు ప్రయాణంలో ఉన్నప్పుడు జరిగింది. ఆ సమయంలో అంటే ఈ మస్తు ప్రయాణ సమయంలో మేము ఒక కారులో ప్రయాణిస్తున్నాం. ఎవరెవరు? బాబా, ఇరిచ్చే ఉన్నారట. ఇరిచ్చేమో డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ కారుని నేనే నడుపుతున్నాను. ముందు సీట్లో నా పక్కన బాబా కూర్చున్నారు. దారిలో ఒక పట్టణం గుండా పోతుండగా ఊరి బయట రోడ్డంతా జనసందోహం కనిపించింది. వేలాది మంది జనాన్ని తప్పుకుని వెళ్ళడానికి వీలు లేక మా కారు కదల్లేదు. ప్రజా వెల్లువ నుండి దారి చేసుకుని ముందుకు కదిలేందుకు శతవిధాలా ప్రయత్నించాను నేను. ఇది చెప్తున్నాడు. ఓసారి మస్తు ప్రయాణంలో ఏం జరిగిందంటే, నేను బాబా కారులో ప్రయాణిస్తున్న నేను డ్రైవింగ్ చేస్తున్నాను. నా పక్కన బాబా కూర్చున్నారు. వెళుతుండగా ఒకసారి ఒక చోట పెద్ద జనసందోహం కనిపించింట. దాంట్లోంచి తప్పించుకుని కారుని తీసుకెళ్ళడం నాకు కష్టమైంది అని చెప్తున్నాడు. మేము ప్రయాణం చేసే ప్రతిసారి బాబా తొందర చేస్తారు. అందుకని నేను నా సహనాన్ని కోల్పోయి ఈ అనుకోని ఆలస్యానికి ఆయన్ని సంతోషపెట్టలేను అనుకున్నాను. నేనలా మెల్లగా కారు నడుపుతున్నంతలో బాబా శరీరం వణికిపోతున్నట్లు హఠాత్తుగా గమనించాను. అంటే బాబా ఎప్పుడు కూడా ఆలస్యం అవ్వకూడదు. ప్రతిదీ తొందరగా జరిగిపోవాలి. అందుకని ఈ ఆలస్యం అవుతోందని చెప్పి అయ్యో బాబాకి నేను సంతోషం కలిగించలేకపోతున్నానే. అంటే ఆ జనాన్ని తప్పించుకుని వెళ్ళాలంటే కష్టం కదా. చాలా నెమ్మదిగా వెళ్తుంట కారు. బాబాని సంతోషపెట్టలేకపోతున్నాననే ఒక భావనతో నేను కొంచెం ఎలా అయితేనే నెమ్మదిగానే తీసుకెళ్తున్నాను కారు. కానీ పక్కన బాబా శరీరం వణుకుతోంది హఠాత్తుగా అంటున్నాడు. మేము కూర్చున్న కారు సీటు కదలడాన్ని బట్టి ఆయన వైపు చూసేసరికి బాబా పకపకా నవ్వుతున్నట్టు కనబడ్డారు. అంటే డ్రైవింగ్ చేస్తుంటే పక్కన చూడడానికి అవ్వదు కదా. ఈ కదలికలను బట్టి ఏం జరుగుతుందో అని బాబా వైపు చూసాట ఇరిచి. చూసరికి బాబా చాలా గట్టిగా నవ్వుతున్నారట. నిజానికి అంత ఎక్కువగా నవ్వడం నేనెప్పుడూ చూడలేదు అంటున్నాడు ఇరిచి. బాబా చేసే ఈ చర్య నేనెప్పుడూ చూడలేదు అంత గట్టిగా నవ్వడం అంటున్నాడు. అయితే బాబా నవ్వినప్పుడు ఎటువంటి శబ్దం బయటికి రాదు. ఆయన ముఖం కందగడ్డలా ఎర్రగా అయిపోతుంది. శరీరం అల్లల్లాడుతుంది. నవ్వు మాత్రం అంతర్గతంగా ఉంటుంది. అలాంటి మానసిక భావాలున్నప్పుడు ఆయన్ని చూచి నేను కూడా చాలా ఆశ్చర్యపడి ఎందుకు నవ్వుతున్నావు బాబా అని అడిగాను. అంతటా బాబా రోడ్డు పక్కన వేలుతో చూపారు.
అంటే ఆ నవ్వు ఎలా ఉంటుందంటే, అంటే బాబా మౌనంగా ఉన్నారు కదండీ! బాబా గట్టిగా నవ్వారు అని రాస్తున్నారు కదా! ముందే చెప్పేసాడు రచయిత. నేనేదైనా బాబా ఇలా అన్నారు, బాబా అలా అన్నారు అంటే, బాబా మౌనంలో ఉండి చేస్తున్నారు అని గ్రహించండి పాఠకులు అని ముందే చెప్పేసాడు. కాబట్టి ఇక్కడ ఈరిచి కూడా ఏం చెప్తున్నాడంటే, బాబా పకపకా నవ్వుతున్నట్టు కనబడ్డారు. నేను చూసేసరికి శరీరం, సీటు అన్నీ కదులుతున్నాయి. కానీ బాబా శబ్దం ఎలా ఉంటుందంటే, పైకి రావట్లేదు గానీ అంతర్గతంగా చాలా నవ్వుతున్నట్టుగా ఆ శరీరం, ఆ మొహం అంతా కూడా ఎర్రగా అయిపోయిందంటండి. బాబా అసలే గులాబీ రంగులో ఉంటారు. ఇంకా ఎర్రగా అయిపోయింట మొహం అంతా కూడా. కానీ ఆ నవ్వుకు కారణం తెలియక ఇరిచి అడుగుతాడు, "బాబా ఎందుకంత నవ్వుతున్నారు?" అంటే బాబా చూపుడు వేలుతో చూపించారట కారులోంచే బయటికి. బాబా కూర్చున్న వైపు తలెత్తి చూస్తే ఎవరో మహాత్ముని దేవాలయం కనబడింది. బాబా చూపించిన వైపు చూస్తే అంటే లెఫ్ట్ సైడ్ బాబా కూర్చుంటారు కదా! బాబా చూపించిన వైపు చూసాట. అక్కడ ఒక దేవాలయం కనిపించింది నాకు అని చెప్తున్నాడు రిచి. దానికి కారణంగానే రోడ్డుపై అంతమంది జనసందోహం చేరింది. తీరా చూస్తే ఆనాడు ఆ మహనీయుని వర్ధంతి జరుగుతోంది. అశేష జనవాహిని తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శించేందుకు ఆయన దర్శనార్థులై వచ్చారు. నాకది ఆశ్చర్యంగా అనిపిచ్చింది. ఎందుకంటే అది దేవాలయం, ఒక మహాత్ముడి దేవాలయంట. ఆయన దర్శనార్థం జనసందోహం వచ్చారు. దాంట్లో నవ్వడానికి ఏముంది అని ఇరిచికి ఆశ్చర్యంగా ఉంది. "అది సరే బాబా, ఇందులో వింతేమిటి? నాకు తెలియటం లేదు" అన్నాను నేను బాబాతో. అప్పుడు బాబా ఆ సమూహంలోనూ ఒక ఆయన్ని చూపారు. చాలా మంది ఉండడంతో ఆయన ఎవరిని చూపుతున్నారో నేను తెలుసుకోలేకపోయాను. బాబా అన్నారు, "అదుగో కోటు, టోపీ పెట్టుకున్న అతనే" అని మళ్ళీ చూపించారు సైగలతో. కోటు, టోపీ ధరించిన వాళ్ళు చాలా మంది కనిపించారు ఆ జనసందోహంలో. వాళ్ళలో ఒకరిని చూపించి, "ఆయనేనా?" అంటూ నేను ఆయన్ని చూపించాను బాబాకి వర్ణిస్తూ. మళ్ళీ అడిగాను. బాబా తల అడ్డంగా తిప్పుతూ, "కాదు" అన్నారు. అంతలో కోటు, టోపీ ఉన్నాయన విగ్రహానికి నమస్కరిస్తుంటే, బాబా ఆయన్ని చూపించి, "ఈయనే" అనేసరికి, "అవును" అని తన విగ్రహానికి తానే నమస్కరిస్తున్నాడు అన్నారు బాబా. అంటే బాబాకి నవ్వు తెప్పించిన సంఘటన ఎందుకంటే, ఒక మహానుభావుడి దేవాలయం. దాన్ని దర్శించడానికి జనసందోహం వచ్చారు. అందులో ఒక్కతన్ని చూసి బాబా నవ్వుతున్నారు. ఎందుకు అని అడిగితే, అతని వైపు చూపిస్తే అతను కోటు, టోపీ వేసుకుంటాడు అని ఇలా సైగలతో చూపిస్తాడు. అక్కడ జనసందోహంలో చాలా మంది ఆ కోటు, టోపీ వేసుకున్నారు. ఇద్దరు ముగ్గురిని చూపిస్తే బాబా కాదు, కాదు వాడు కాదు అంటున్నారు. ఇంక ఎవరు బాబా అంటే ఆఖరికి ఆ విగ్రహానికి దండ వేస్తున్న కోటు, టోపీ ఆయన్ని చూపించాట. చూపిస్తే ఇరిచికి అర్థం కాలే. ఆయన ఎందుకు ఆయన్ని చూపిస్తున్నారు అని అడిగితే, బాబా అంటున్నారు, "అతని విగ్రహానికి అతనే నమస్కరిస్తున్నాడు" అంటున్నారు బాబా. అంటే దీన్ని బట్టి నేనేమి అర్థం చేసుకున్నానంటే, ఈ వ్యక్తి తన పూర్వజన్మలో ఇంతమంది ఏ మహనీయుని పూజించేందుకు వచ్చారో, ఆ మహనీయుడు తానే ఉన్నాడన్నమాట. ఈ వింత చూడండి. ఆ మహనీయుడే తన తదుపరి జన్మలో మళ్ళీ వచ్చి, తన సొంత సమాధికి భక్తితో ప్రణమిలుతున్నాడు. మాయలో జరిగే ఈ వింత బాబాకి ఎగతాళిగా, హాస్యంగా తయారయ్యింది అని ముగించాడు ఇరిచ్చి. అంటే వాడి విగ్రహానికి వాడే నమస్కరించుకుని, విగ్రహానికి వాడే దండలు వేసుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ బాబాకు అందుకే అంత హాస్యం అనిపించింది. అంటే ప్రతి ఆత్మ యొక్క ప్రయాణం వాడిది ఇది అన్నీ తెలుసు గనక బాబాకి అతన్ని చూడగానే అది గుర్తుకొచ్చింది. అయ్యో! లాస్ట్ జన్మలో మహాత్ముడుగా ఉండి, ఇప్పుడు మామూలు సాధారణ వ్యక్తిగా లైన్‌లో నించొని ఆ విగ్రహానికి తన విగ్రహానికి తానే అలా దండ వేయడం, నమస్కరించడం, ఈ జనాలందరూ మళ్ళీ అందులో కలవడం ఇవంతా చూసి, ఈ మాయ చూసి బాబాకి నవ్వు తెప్పించింది ఈ సంఘటన అని చెప్పి రాస్తున్నాడు. ఇరిచ్చి ఇక్కడ చెప్పాడు. అంటే బాబా చూపించే హాస్యం ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది. ఆయనకి అంత అద్భుతంగా, గొప్పగా అంటే బయటికి రాకుండా అంత నవ్వు నవ్విన సంఘటన ఇది ఒకటి నాకు గుర్తుకొచ్చిందని చెప్పి ఇరిచ్చి చెప్పాడు. అంటే ఇందులో మాయలో ఏదైనా సాధ్యమే అంటారు చూడండి. మాయ కతుక్కుపోతే ఏదైనా అలాగే జరుగుతుంది. అంటే అతను మాయలో ఉండడం వల్ల తనకెదరి జన్మ ఏమిటో తనకి తెలియకపోవడం వల్ల తన విగ్రహానికే తాను వేసుకోవడం వల్ల ఈయన భగవంతుడు కనుక, సనాతనుడు కనుక, ప్రతి ఆత్మ ప్రయాణం తెలుసు కనుక బాబాకి నవ్వు వచ్చింది. ఇది మాయలో జరిగే వింత అని రాస్తున్నాడు ఇరిచి. నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దామండి. ఓటు ధాన్యపు బియ్యపిండి. అంటే ఈ ఓటు ధాన్యపు పిండి అంటే ఆ బాబా యొక్క ఈ అవతారం యొక్క విలువని తెలియజేసే కథ అండి ఇది. కానీ ఇది హెడ్డింగ్ మాత్రం ఎందుకు అలా పెట్టారో మనం ఈ చదివాక మనకు తెలుస్తుంది. ఓటు ధాన్యపు పిండి అని ఉంది చాప్టర్ పేరు. 1958 ఏం జరిగిందంటే, మా బంధువులిద్దరి పెళ్లి నిశ్చయమైంది. మా బంధువుల్లో ఇద్దరికి పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లికి నన్ను హాజరు కమ్మని మెహర్ బాబా చెప్పారు.
సాధారణంగా నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరు బాబా. ఇప్పుడు దానికి విరుద్ధంగా చెప్పడం జరిగింది. నేను హాజరైన వివాహం ఇదే బహుశా ఆఖరిదనుకుంటాను అంటున్నాడు ఇరిచ్చి. అంటే సాధారణంగా ఇరిచ్చి నెల పెళ్లిళ్ళకి వాటికి పంపించరు బాబా. కానీ ఎందుకో ఇది ఇరిచ్చి బంధువుల ఇంట్లో పెళ్లిట. దానికి బాబా పంపించారు. దానికి కారణం కూడా ఉంటుందండి. ఆ కారణం కూడా మనం తెలుసుకుందాం. అది ఎప్పుడు జరిగిందంటే 1958లో జరిగింది. బాబా కంపల్సరీ నువ్వు వెళ్ళాలి, హాజరవ్వాలి అని ఆర్డర్ వేశారట. బాబా ఎప్పుడూ కూడా ఇలాంటి పెళ్లిళ్ళకి నన్ను పంపించరు. కానీ ఇది విరుద్ధంగా జరిగింది. నేననుకోవడం బహుశా ఈ వివాహ వేడుకల్లో పాల్గొనడం ఇది నా ఆఖరిది అయ్యుంటుంది అంటున్నాడు. అలా హాజరవడంలోని ప్రాముఖ్యత ఏమిటో నాకు ఆ సమయంలో తెలీదు. ఇది కేవలం నేను బయటకు వెళ్ళడానికి నాకిచ్చిన చక్కని అవకాశంగా భావించి చాలా ఆనందపడ్డాను అన్నారు ఇరిచ్చి. దీని వెనక ఏమి దాగి ఉందో నేనేమాత్రం తెలుసుకోలేకపోయాను అన్నారు ఇరిచ్చి. వివాహ సమయం 4 గంటలకి. ఆ సమయంలో మేము పూనా గురుప్రసాద్‌లో ఉంటున్నాం. పెళ్లి జరుగుతున్న జొరాస్ట్రియన్ దేవాలయానికి నేను బయలుదేరబోతుండగా బాబా పిలిచి, "చక్కగా గడిపి త్వరగా వచ్చెయి" అన్నారు నాకు సౌజ్ఞ చేస్తూ. నేనా దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించేసరికి ఆహ్వానితులైన బాబా ప్రేమికులంతా ఒక చోట కనిపించారు. అక్కడంతా కలిసి దాదాపు 600-700 మంది ఉన్నారు. కొందరు బాబా ప్రేమికులు, కొందరు జొరాస్ట్రియన్ మతస్థులు, మరికొందరు పెళ్లివారు, బంధుమిత్రులు ఉన్నారక్కడ. సహజంగా నేను బాబా బృందం ఉన్న చోటికెళ్ళాను. అంతలో ఒకాయన నా దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకుని అభినందిస్తూ, "మీరు వచ్చారు. ఎంతో బాగుంది" అన్నాడు. అవును, ఈ వేళ వచ్చేందుకు బాబా అనుమతిచ్చారు అన్నాను నేను వాళ్ళతో. కొంచెం సౌండ్ తగ్గించుకురా ఏమండి? మెహర్ సౌండ్. "మీరు వచ్చారు, ఎంతో బాగుంది" అన్నాడు ఆయన. "అవును, ఈవేళ వచ్చేందుకు బాబా అనుమతినిచ్చారు" అన్నాడు ఇరిచి. ఇరిచిని బాబా వెళ్తున్నప్పుడు అన్నారట, "చక్కగా తయారయ్యి, చక్కగా గడిపి, త్వరగా వచ్చెయ్యి" అన్నట్ట బాబా సౌజ్ఞలతో. అలాగే ఇరిచి బాబా అనుమతితో ఆ పెళ్లికి వెళ్ళాడు. తీరా వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారట. ఒక దగ్గర దగ్గరగా 500-600 మంది ఉన్నారు. అందులో కొంతమంది బాబా ప్రేమికులు, కొందరు జొరాస్ట్రియన్ మతస్థులు, మరికొందరు పెళ్లివారి బంధుమిత్రులు అందరూ ఉన్నారు. కానీ నేను సహజంగా బాబా బృందం వైపు నడుస్తున్నాను. ఇంతలో ఒకాయన నా దగ్గరకొచ్చి, "మీరు వచ్చినందుకు నాకు చాలా బావుందండి" అని అన్నాడు. "అవును, బాబా అనుమతిచ్చారు కనుక నేనొచ్చానని చెప్పానని" చెప్తున్నాడు ఇరిచి. "అటు వెళదాం, వస్తారా?" అంటూ ఘాటుగా వాదించుకుంటున్న ఒక గుంపున్న చోటికి తీసుకెళ్ళాడు ఆ పెద్ద మనిషి. ఆ గుంపు మధ్యలో స్థానిక వార్తాపత్రికా సంపాదకుడు ఒకడున్నాడు. ఆయన అంటున్నాడు, "ఏమిటిది? మెహర్ బాబా ప్రజల్ని తన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విన్నాను. ఆయన ప్రేమికులు ప్రజల దగ్గరికి వెళ్లి, 'నీవు రామభక్తుడివా? ఆయన గురించి మర్చిపో. ఆయనెప్పుడో దేహం చాలించాడు. మీరిప్పుడు మెహర్ బాబాను పట్టుకోవాలి' అని చెబుతున్నారు. అలాగే కృష్ణ భక్తులతో కూడా ఆయన్ని వదిలేసి మెహర్ బాబాను అనుసరించమని చెబుతున్నారు. క్రీస్తుని ఆరాధించే వారితో కూడా ఇదంతా గతించిన చరిత్ర. మీకిప్పుడు కావలసింది మెహర్ బాబా. ఆయన్ని మీరు నమ్మాలి. ఆ సనాతనుడే ఇప్పుడు మళ్ళీ వచ్చాడు" అని బాబా ప్రేమికులు చెబుతున్నారు. నిజంగా మెహర్ బాబా అలా చెప్పారా? ఆయన ఎందుకిలా చేస్తున్నారు? వాళ్ళ భక్తి శ్రద్ధల నుంచి ఇతరుల్ని బయటకి లాగడానికి ఆయనకి ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అని నన్నడిగాడు సంపాదకుడు. ఇప్పుడు మనకు అర్థమవ్వాలండి బాబా ఎందుకు అతన్ని అక్కడికి పంపించారు ఇరిచ్చిని. అంటే ఒక సంపాదకుడు, అంటే ఒక వార్తాపత్రిక సంపాదకుడు అడుగుతున్నాడు ఇరిచిని, "మీ మెహర్ బాబా ఏంటి? రాముని పూజించొద్దు, కృష్ణుడిని పూజించొద్దు, జీసస్ క్రీస్తుని పూజించొద్దు. వాళ్ళందరూ దేహం చాలించేశారు. కాబట్టి మీ భక్తి శ్రద్ధలన్నీ కూడా బాబా మీదే పెట్టండి. బాబాయే సనాతనుడని చెప్తున్నట్ట. ఇలా చెప్పడం న్యాయమేనా మీ బాబా ప్రేమికులు?" అడిగాడు ఆ సంపాదకుడు. ఇరిచి, "ఓహ్! ఇదా? మీరు మీరు తగ్గించుకునేది ఈ విషయమా?" అన్నట్టు ఇరిచి. చాలా హాస్యంగా అనిపించడే ఇరిచికి. ఎందుకంటే చాలా చిన్న విషయం. కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు అనే భావనతో, "ఓహ్! ఇదా మీరు తర్కించుకునేది? ఇక్కడకు మనం వచ్చింది పెళ్ళికి గాని, పాఠాలు నేర్చుకోవడానికి, ఉపన్యాసాలివ్వడానికి కాదు కదా!" అన్నాను నేను వాళ్ళతో. "అది కాదండి. నేను నిజంగా ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను" అని పత్రికా సంపాదకుడు బదులిచ్చాడు. "ఈ చర్చ గంట సేపటి నుంచి జరుగుతోంది. మీరు సమయానికి దేవుళ్ళ వచ్చారు. అసలు దీని విషయంలో బాబా ఏమైనా చెప్పారా?
చెప్పండి అంటూ స్థానిక బాబా సెంటర్ ప్రేమికులు నన్ను అడిగారు. అంటే ఎక్కడికి తెగట్లేదు ఈ వాదన, ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ రిచ్ రాక ముందు నుంచి, అంటే గంట పూర్వం నుంచి ఈ డిస్కషన్ జరుగుతోంది. బాబా అలా అన్నారని బాబా ప్రేమికులు, బాబా ఇలా అనలేదని బాబా ప్రేమికులు. ఈ సంపాదకుడు ఏమంటున్నాడు, అలా అనకూడదు కదా, ఎవరు ఏ మతంలో వాళ్ళు ఆ దేవుణ్ణి పూజించాలి గాని నన్నే పూజించండి అని బాబా చెప్పకూడదు కదా అని ఇతను. ఈ వాదన తెగటం లేదు వాళ్ళకి. అందుకని ఈ సంపాదకుడు అడుగుతున్నాడు. అయితే రిచ్ అంటాడు, మనం వచ్చింది ఎంజాయ్ చేయడానికి, పెళ్లికి, ఇక్కడ ఉపన్యాసాలు చేయడానికి కాదు కదా అంటే, కాదు కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది, ఒక గంట పూర్వం నుంచి డిస్కషన్ జరుగుతోంది. దీనికి ఒక ఎండింగ్, ఒక పులి స్టాప్ కావాలి అంటే నిజంగా మెహర్ బాబా ఏమన్నారో మాకు తెలియాలి అన్నాడు సంపాదకుడు. ప్రేమికులు కూడా అవును తెలియాలి అన్నట. ఇంకా ఇరిచికి ఏం చేయాలో తెలియక చెప్పడం మొదలెట్టాడు. ఇరిచి అంటున్నాడు, నాకు తెలిసినంత వరకు చెబుతాను వినండి అన్నాడు ఇరిచి. యథార్థం ఏమంటే మీరు చెప్పినదంతా కూడా మమ్మాటికి తప్పు అంటున్నాడు సంపాదకుడిని, ప్రేమికుల్ని కూడా. అలాంటి విషయాలు మెహర్ బాబా ఎప్పుడూ చెప్పలేదు. తన భక్తుల్ని అలా చెయ్యమని కూడా ఆయన ఎప్పుడూ చెప్పలేదు. తన వాళ్ళని బజార్ల వెంట పంపి ప్రజలతో రాముడు, కృష్ణుడు, జీసస్, జొరాస్టరు తదితరులపై తమకున్న భక్తిని మరిచిపోమని బాబా ఎప్పుడూ చెప్పనే లేదు. అందుకు భిన్నంగా మీరిలా చేస్తే నన్ను చిన్నబుచ్చినట్లే సుమా, నేను సనాతనుణ్ణి, ఇతరుల జీసస్ ని అంటే బాబా చెప్తున్నారు. బాబా ఏమన్నారో ఆ మాటలు ఇరిచి స్వయంగా చెప్తున్నాడు అంటే అది బాబా మాటలండి. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా వింటున్నారట. బాబా ఎప్పుడూ కూడా మీ దేవుణ్ణి వదిలేసి నన్నే పూజించమని ఎప్పుడూ చెప్పలేదండి. ఈ సందర్భంగా మనం ఒకటి తెలుసుకుందాం. నాగేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉంటారు. అంటే చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది. మనం పురాతనంగా మన ఇంటి సాంప్రదాయం ప్రకారం ఒక దేవతను పూజిస్తూ ఉంటాం అనుకోండి. ఒక దేవుళ్ళతో పాటు మన ఇంటి ఆరాధ్య దైవం కూడా ఉంటుంది. బాబాయ్ ఎప్పుడూ కూడా వాళ్ళని పక్కకు పెట్టేసి నన్ను పూజించండి అని చెప్పలేదు. ప్రతి సభలో కూడా బాబా చెప్పేవారు, మీ దేవుళ్ళతో పాటు నన్ను కూడా ఆరాధించండి, నా ఫోటోని అక్కడ పెట్టుకోండి అని. అంటే నిజంగా నీ ఆరాధన నిజమైతే కనుక నీ కృష్ణుడినే నాలో చూస్తావు, నీ రాముడినే నాలో చూస్తావు. అప్పుడు నీకేమనిపిస్తుంది, బాబాలోని ఇన్ని అవతారాలు ఉన్నప్పుడు బాబానే ప్రేమించవచ్చు కదా అనే స్థితప్రజ్ఞత నీలో ఏర్పడుతుంది. అది ఏర్పడాలి అంటే ముందుగా బాబాని ఆ పూజా మందిరంలో ఒక ఫోటోలో పెట్టుకుని ఆరాధించమంటాడు తండ్రి. ఎప్పుడూ కూడా నీ దేవుణ్ణి పక్కన పెట్టేసే, ఆ దేవుళ్ళే కాదు అని ఎప్పుడూ బాబా అనలేదు. భగవంతుడు అనేవాడు ఒక్కడే. అవతారాలే దేశకాలమాన పరిస్థితులను బట్టి వస్తుంది. ఈ దేశకాలమాన పరిస్థితులు బట్టి ఈ అవతారం వచ్చిందని బాబా చెప్పారు. కానీ నేనే సనాతనుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే కృష్ణుని కూడా బాబా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇరిచి ఏం చెప్తున్నాడంటే, నాకు తెలిసినంత వరకు బాబా ఎప్పుడూ కూడా అలా చెప్పలేదు. ఓ బజార్ల వెంట పంపించి, ఓ సభలు పెట్టి రాముణ్ణి, కృష్ణుణ్ణి, జీసస్ ని మర్చిపోండి, నన్నే పూజించండి అని బాబా ఎప్పుడూ చెప్పలేదు అంటున్నాడు. అందుకు భిన్నంగా మీరిలా చేస్తే నన్ను చిన్నబుచ్చినట్లే అన్నట్టు బాబా. ఒకవేళ మీరు అలా చెప్పారనుకోండి, బాబా ప్రేమికులుగా మీరు చెప్పినా కూడా అది నన్ను చిన్నబుచ్చినట్లే అవుతుందని కూడా బాబా చెప్పారు. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, నేనా సనాతనుణ్ణి. ఇతరులు జీసస్ ని, రాముణ్ణి, కృష్ణుణ్ణి పూజిస్తుంటే వారి భక్తి మార్గం నుండి బయటకు లాగి నా వైపు మరిలేటట్లు మీరు ప్రయత్నిస్తే వారి భక్తిలో నన్ను చిన్నబుచ్చిన వారవుతారు. చూసారు ఎంత అద్భుతంగా బాబా చెప్పారో. అంటే ఒక రాముడిని కొలుస్తున్నా, ఒక కృష్ణుని కొలుస్తూ ఉంటారు అద్భుతంగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బాబా చాలా గొప్పవాడండి, ప్రార్థన చేసేయండి, మీకు అవి జరుగుతుంది, ఇవి జరుగుతుంది అని చెప్తే కనుక నన్ను చిన్నబుచ్చిన వాళ్ళు అవుతారు అంటున్నారు. అంటే నీకు మెహర్ బాబాలో ఆ భగవంతుడే, రాముడే, ఆ కృష్ణుడే మెహర్ బాబా అని నీకు ఇంకా విశ్వాసం కలగలేదు. కలగకపోవడం వలన ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరు అనే భావనతో నువ్వు చెప్తున్నావు కనుక నన్ను చిన్నబుచ్చినట్లే అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఎందుచేతనంటే నేనే ఆ రాముణ్ణి, నేనే ఆ కృష్ణుణ్ణి, నేనే ఆ జీసస్ ని, ఇది నేను బాబా నుండి వినది అని చెప్పాడు ఇరిచి. ఎంత అద్భుతంగా. అందుకే బాబా ఆ టైంకి అలా పంపిస్తారండి. అంటే ఈ భావాన్ని మొత్తం ప్రపంచమంతా మార్చుకోవాలనే ఉద్దేశంతో బాబా చెప్పిన ఇరిచి పంపించారు. అందుకే ఇరిచి కూడా చాలా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశాడు. మా బాబా అలా కాదండి అని కాకుండా బాబా ఏం చెప్తారో ఆ మాటల్ని అలాగే అక్కడ
ప్రెజెంటేషన్ చేయడం వల్ల అది ఎంత అద్భుతంగా పనిచేసిందంటే, నా పత్రికా విలేకరి చాలా ఆనందపడ్డాట. ఎందుకంటే, "నీ రాముడిని నువ్వు కొలుచుకో" అనే చెప్పారు తప్ప, బాబా ఎప్పుడూ కూడా నన్నే కొలుచు, నన్నే ఆరాధించు అని ఎప్పుడూ చెప్పలేదు. నేనే ఆ సనాతనుడిని, నేనే ఆ రాముడిని, నేనే ఆ జీసస్‌ని. ఒకవేళ నువ్వు నన్నే కొలు అని చెప్పావు అంటే, ఆ రామభక్తుల దగ్గరికెళ్ళి నన్ను చిన్నబుచ్చినట్లే. అంటే నేను భగవంతుడినని నువ్వు ఒప్పుకోవటం లేదనమాట. నువ్వు వేరే దేవుడి కింద నన్ను భావిస్తున్నావనమాట. కాబట్టి నన్ను అవమానించినట్లే అని చెప్పారు కనుక, బాబా ఎప్పుడూ కూడా మీ దేవుళ్ళు వేరు, నా దేవుళ్ళు వేరు అని ఎప్పుడూ అనలేదు అని ఈరిచ్చి చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాట. అప్పుడు ఆ పత్రికాధిపతి అన్నాడు, "అలాగా అయితే మరి బాబా ప్రేమికులు అలాంటి విషయాలు చెబుతారని అడిగాను." ఒక్క నిమిషం ఇక్కడ సరిగ్గా ప్రింట్ లేదు. అలాగా అయితే మరి బాబా ప్రేమికులు ఎందుకు ఇలాంటి విషయాలు చెబుతున్నారు అడిగాడు సంపాదకుడు. ఏమో నాకు తెలీదు. నేను బాబా ద్వారా తెలుసుకున్నది మాత్రమే ఇది. కొంతమంది బాబా ప్రేమికులు వారి ఉత్సాహం కొద్దీ ఏదేదో చెప్తూ ఉంటారు. అయితే ఇది మాత్రం బాబా స్వయంగా చెప్పగా నేను విన్నాను అన్నాడు ఎరిచి. అంటే కొంతమంది అతి ఉత్సాహం మీద ఏమవుతుందంటే బాబా మీద ప్రేమేనండి. ఇది అతి ఉత్సాహమైనా ఏదైనా సరే ఈ అధిక ప్రేమ వల్ల ఒక్కొక్కసారి కంట్రోలింగ్ ఉండదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ చెప్పేస్తారన్నమాట. అంటే మనం ఎంత ఆనందం అది ఒక రకంగా పాజిటివ్ గానే మనం తీసుకోవాలి. అంటే మనం ఇంత ఆనందం పొందుతున్నాం, ఇంత సంతోషం పొందుతున్నాం. మీ దేవుళ్ళందరినీ పక్కన పెట్టేసేయండి. మా బాబాని కొలవండి అని చెప్తాము అది. అది ఒక రకంగా మనకేంటంటే బాబా మీద ఉన్న ప్రేమని వాళ్ళకి తెలియపరచడం కోసం మనం ప్రదర్శించే మాట తప్ప, అది నిజంగా చెడే చేస్తుందని మనకు అవగాహన ఉండదు. ఇరీచ్ కూడా అదే చెప్తున్నాడు. అది అతి ఉత్సాహం మీద వచ్చిన మాటలే తప్ప నిజంగా బాబా అలా ఎప్పుడూ చెప్పలేదు. కానీ బాబా ద్వారా నేను తెలుసుకున్నది, నేను విన్నది మాత్రం ఇదే అని చెప్తున్నాడు ఇరిచి. ఏమని చెప్తున్నారు బాబా? నేనే ఆ రాముణ్ణి, నేనే ఆ కృష్ణుణ్ణి అనే భావన నీలో ఉంటే కనుక నువ్వు ఆ భక్తుల దగ్గరికెళ్ళి బాబానే పూజించని చెప్పొద్దు. బాబా ఫోటో మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పండి తప్ప, మీ దేవుళ్ళందరినీ పక్కన పెట్టేసి బాబానే పూజించండమని మాత్రం బాబా ఎప్పుడు చెప్పలేదు. అలా ప్రేమికుడు చెప్తే నన్ను చిన్నబుచ్చినట్లే అన్నారు బాబా అని ఇరిచి చెప్తున్నాడు. ఇది విన్నాక సంపాదకుడు చాలా సంతోషించాడు. బాబా మాతో ఒకసారి చెప్పిన కథ మూలంగా మీలో కొందరు భక్తులు అర్థం చేసుకుంటారేమో అని నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఇరిచి. ఆ కథ పేరు మీకు ఓటు ధాన్యపు పిండి గురించి తెలుసా అని ఒకసారి బాబా మమ్మల్ని అడిగారు. అంటే బాబా చెప్పిన కథ అన్నమాట. బాబా అడిగారట, మీకు ఓటు ధాన్యం కథ ఆ పిండి గురించి తెలుసా అని అడిగారు. అక్కడ కూడా చాలా మంది అంటున్నారు. మేము కూడా విన్నాము. ఓటు ధాన్యపు పిండి అంటే అప్పట్లో పిల్లలకి బలం కోసం పెట్టేవారటండి ఆ పిండి. మేమంతా కూడా తిన్నాము. మా పిల్లలు కూడా వాడుతున్నారు జవాబిచ్చారు అక్కడ ఇరిచ్చి వేసిన ప్రశ్నకి. ఆ ఓటు పిండిని నా చిన్నప్పుడు నాకు పెట్టారు అని శృతి కలిపాడు ఇరిచ్చి. అసలు కథలోకి వస్తూ, బాబా మీకా పేరు తెలుసా అంటే తెలుసన్నాను నేను. బాబా ఓటు ధాన్యం గురించి వివరిస్తూ వాటి పిండి పిల్లలకు పుష్టికరమైనది, చక్కని ఆహారమే గాక పిల్లల ఎదుగుదలకు బలంగా, ఆరోగ్యవంతులుగా ఉండేటట్లు చేస్తుంది అంటూ ఈ కథ నాకు చెప్పారు అన్నారు ఇరిచి. మురిచి ఏమని అంటున్నాడంటే ఇరిచి మాటలకి ఆ సంపాదకుడు చాలా సంతోషించాడు. ఇంకా మీకు అర్థం అవ్వాలి అంటే బాబా చెప్పిన కథను చెబుతాను అంటూ ముందుగా మీకు ఓటు ధాన్యం పిండి గురించి తెలుసా అని అడుగుతాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. అంటే చిన్నతనంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మలు పెట్టిన ఓటు ధాన్యం పిండి ఇప్పుడు తన పిల్లలకు కూడా పెడుతున్నామని చాలా అందరూ కూడా అంటే ఆ వాతావరణాన్ని ప్రశాంతత చేశాడు ముందు. అంత డిస్టర్బెన్స్‌గా ఉన్నారు కదా! ఈ వాదనలతో దాంతో వేడిగా ఉన్న ఆ వాతావరణం కొంత కూలయింది. ఈ సంపాదకుడు కూడా చాలా ఆనందంగా ఉన్నట్ట. మంచి విషయం విన్నాను నేను అని. అప్పుడు ఇరిచ్ చెప్తున్నాడు. ఈ ఓటు ధాన్యపు పిండి నేను కూడా తిన్నాను అని వాళ్ళతో శృతి కలుపుతూ ఈ ప్రశ్నలను బాబా అడిగారు. మీకు ఓటు ధాన్యపు పిండి అనే మాట తెలుసా అని అడిగారు. మేము తెలుసు అన్నాక ఇది ఎందుకు వాడతారో తెలుసా? పిల్లలకి పుష్టికరమైన ఆహారం కింద ఇచ్చేవారు. దీనివల్ల ఏంటంటే పిల్లలు బలంగా ఎదగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది కనుక ఈ ఓటు ధాన్యపు పిండిని వాడేవారు అని చెప్పారు బాబా. దీనికి సంబంధించిన ఒక కథను చెబుతాను అంటూ ఇలా చెప్తున్నారు. ఒక తల్లి తన బిడ్డకి ఓటు ధాన్యపు పిండి పాలు పట్టి పెంచుతోంది. కొన్నేళ్ల నుండి ఆమె ఇలా చేయడం వల్ల ఆ పిండి పాలు తన కొడుక్కి చాలా ఉపయోగం అనుకుంది. ఒకరోజు ఉదయం తన బిడ్డకు పెట్టేందుకు తీస్తుంటే మరోసారికి మాత్రమే సరిపడ్డ పిండి డబ్బాలో మిగిలినట్టు గమనించింది ఆ తల్లి.
అది యుద్ధ సమాప్తమైన రోజులేనందున నిత్యావసర వస్తువులకి గిరాకీగా ఉంది. రేషన్ అమలులో ఉంది. అందుచేత పాపం ఆ తల్లి చాలా బాధపడిపోయి మరో డబ్బా కొట్లో దొరుకుతుందో దొరకదో అని భయపడింది. అంటే ఒక తల్లి కథ చెప్తున్నారు బాబా ఇక్కడ. తన పిల్లాడికి ఓటి ధాన్యం పిండి పెడుతూ ఉండేట. చాలా ఆరోగ్యంగా బలంగా ఎదుగుతుంటే ఈ పిండి నిలవ ఉందో లేదో ఇంక మళ్ళీ సరిపోతుందో లేదో, ఎందుకంటే యుద్ధం జరిగి అప్పుడే ఆగిన రోజులు. గవర్నమెంటే రేషన్ ఇస్తోంది. సరుకులు ఎక్కడా దొరకటం లేదు. ఇంకో డబ్బా అదనంగా ఇంట్లో ఉంటే మంచిది. ఈ పిండి అయిపోతోందనే కంగారులో ఆ రేషన్ షాప్‌కి వెళ్తుందన్నమాట తల్లి. ఆ కొట్లో దొరికితే ఎక్స్‌ట్రా కొనేసుకుందాము అనే ఆతురతతో ఆ షాపుకెళ్తుంది తల్లి. గబగబా పిల్లాడికి పాలు పట్టి కొట్టుకు పరిగెట్టింది. అలమారులో ఒక మూల ఒక డబ్బా కనబడేసరికి ఆమెకెంతో ఉపశమనం కలిగింది. ఆమె వెళ్ళిన ఆ షాపులో ఒక డబ్బా కనిపించింది. ఒక్కటే డబ్బా కనిపిస్తోంట. అది చూడగానే ఆవిడ చాలా ఉపశమనం పొందింది. ఎందుకంటే మొన్నాడుతో ఆ ఇంట్లో ఉన్న డబ్బాలో పిండైపోతుంది. మరి పిల్లాడికి ఎలా బలం రావాలి? అందుకని కంగారుగా ఆ డబ్బా కొనేద్దామని చెప్పి షాపుకెళ్తే, షాపులో కూడా ఒక్క డబ్బాయే ఉంది. తక్షణమే విలువైన ఈ ఆఖరి డబ్బా కొందామని ఆదుర్దాగా లోనికెళ్ళి అడిగేసరికి కొట్టతను "ఆ డబ్బా తీసుకోద్దమ్మా" అన్నాడు కొట్టతను. దాంతో ఆమె ఉలిక్కిపడి, "ఏమైనా సరే ఈ డబ్బా నాకు కావాలి. మా ఇంట్లో ఓటిపిండి శాంతం అయిపోయింది. కనుక మరో డబ్బా తప్పకుండా కావాలి" అన్నది ఆ తల్లి ఆదుర్దాగా. అంటే ఇవ్వనంటున్నాడతను. అంటే అప్పుడు ఆ కొట్టతను అంటాడు, "నీ అవసరం నాకర్థమైందమ్మా. కానీ ఈ డబ్బా మీకొద్దు" అనేసరికామె, "అదేమిటి? నేను మీ ఖాతాదారుని కదా! ఎన్నేళ్ల నుండో మీ దగ్గరే అన్నీ కొంటున్నాను కదా! ఏమీ అనుకోకుండా ఆ డబ్బా నాకమ్మండి" అని ప్రాధేయపడింది, బతిమాలాడింది ఆ తల్లి. "మీరు మా పాత ఖాతాదారులేనని నాకు తెలుసమ్మా. అందుకే ఆ డబ్బా కొనవద్దని చెప్తున్నాను. దాన్ని మీకు అమ్మే ఉన్ అమ్మి ఉండేవాడినే కాదు. అయితే" అంటూ ఏదో చెప్పబోయేసరికి అంటే ఈడెప్పుడు కూడా ఆ షాపులోనే కొంటూ ఉంటుంది. ఉన్న ఒక్క డబ్బా ఇమ్మని అడుగుతుంటే అతను అమ్మనంటున్నాడు. దాంతో ఆవిడకి చాలా బాధ అనిపిస్తుంది. బతిమాలుతుంది. నా బిడ్డకి తిండి లేకపోతే ఇబ్బంది పడతాడు. నేనెప్పుడూ నీ కొట్టులోనే కదా అన్నీ కొంటాను. కాబట్టి దయచేసి ఆ డబ్బా నాకిప్పించండి అంటే, "ఇది నువ్వు పాత ఖాతాదారువని నాకు తెలుసు. కానీ నేను మాత్రం నీకు అమ్మను" అని అంటున్నాడు. ఇంతలో మధ్యలో అడ్డుపడిపోయిందావిడ. అడ్డుపడిపోయి ఎందుకివ్వరు నాకు? కొంచెం డబ్బు ఎక్కువ ఇస్తానని కూడా బతిమాలుతుంది ఆ షాపు యజమానితో. అతనంటాడు, "మీకు కావాలంటే కొంత ఎక్కువే చెల్లిస్తాను. మీరెంత అడిగినా లెక్క చేయను. కానీ నాకు ఆ డబ్బా కావాలి" అన్న ఆ తల్లికి అతను ఇలా సమాధానమిస్తాడు. "అబ్బే! అది కాదండి. మీకసలు అర్థం కాలేదు. ఎక్కువ వెల చెల్లించడం అనే ప్రశ్నే లేదు. మాకిప్పుడే కొత్త సరుకు దిగువైంది. దానిలోంచి ఆ సరుకు మీకు తెచ్చిస్తాను. తీసుకోండి" అని చెప్తాడు. అంటే అది ఫ్రెష్ స్టాక్ అనమాట. ఇది ఉన్నది ఒక్క డబ్బా ఓల్డ్ స్టాకు. "మీరు నాకు తెలుసు మీరు పాత కస్టమర్ అని. మీరు ఎంత డబ్బిచ్చినా నాకు అవసరం లేదు. ఆ డబ్బా రేట్ ఎంతుందో అంతే తీసుకుంటాను మీ దగ్గర నుంచి. కానీ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, మీరడుగుతున్నది పాత స్టాకు. నేనిస్తానన్నది కొత్త స్టాకు. అది ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే మీకు అందిస్తాను. అది తీసుకెళ్ళండి" అన్నాడు షాపు యజమాని. ఇది చెబుతూ బాబా అంటారు, "తాజా సరుకు దొరికినప్పుడు పాత సరుకు కావాలని ఏ తల్లి పట్టుపడుతుంది అని ముగించారు బాబా. నేను తాజా సరుకుని. పాత డబ్బాలోనూ కొత్త డబ్బాలోనూ ఉన్నది ఒకటే పిండి. సరుకు ఒక్కటే. కానీ నేను తాజా సరుకుని" అంటూ ముగించారు బాబా ఈ విషయం చెప్తూ. ఎంత అద్భుతమైన విషయం మనకి అవగాహన అవ్వాలని ఈ తల్లి ఆ బాంధవ్యంతో పాటు ఈ ఓటు పిండి గురించి చెప్తున్నారు. అంటే పదార్థం ఒకటే. అంటే భగవంతుడు ఒక్కడే అనే భావన మనకుండాలండి ఎప్పుడూ కూడా. అందుకే రామభక్తులు, కృష్ణ భక్తులు, ఈ మతాలు, యుద్ధాలు, నా నా దేవుడే గొప్ప, నీ దేవుడే గొప్ప ఇదంతా కూడా ఎంత అనవసరమో బాబా ఈ చిన్న కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అంటే ఓటు పిండి అందులో సరుకు ఒక్కటే. కానీ పాత సరుకు, కొత్త సరుకు అంటాం కదా! ఒక రోజు గడిస్తేనే అది నిలవండి, ఇది తీసుకోండి ఫ్రెష్‌గా అంటాడు షాపు వాడైనా, మనమైనా కూడా ఫ్రెషే తీసుకుంటాం. అంటే అలా అని చెప్పి ఆ సరుకుకి విలువ లేదని కాదండి. బాబా అదే చెప్తున్నారు. ఉన్న పిండి ఒకటే. కానీ అది తాజా పిండి నేను అంటున్నారు బాబా.
కాబట్టి అద్భుతమైన ఈ విషయం మనం తెలుసుకున్నాం. ఇక నుంచి అంటే ఎవరైనా భగవంతుని భక్తి శ్రద్ధలతోనే ఆరాధిస్తారు. కానీ మాయలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అధిక ఉత్సాహం, ఇందాక ఎరిచి చెప్పినట్లుగా మనం అధిక ఉత్సాహం చూపిస్తూ ఉంటాం. ఆ ఉత్సాహాన్ని మానుకోమంటున్నాడు ఎరిచి కూడా. కాబట్టి అది కూడా బాబాకి సంతోషం కలిగించదు, చిన్నబుచ్చినట్టు అవుతుంది. కాబట్టి బాబా గురించి చెప్పేటప్పుడు నాగేశ్వరరావు గారు కూడా ప్రతిసారి నేను నాగేశ్వరరావు గారి గురించి ఎందుకు చెప్తానంటే, ఆయన ఒక గురువుగా పాఠాలు చెప్తూ ఉంటారండి. ఈ లైవ్ లో బాబా బుక్స్ చెప్తున్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇది తండ్రికి సంతోషం చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఆయన చెప్పిన ఒకటి చెప్తాను. మనం బాబా గురించి ఎక్కువ సంతోషం, ఎక్కువ ప్రేమ వలన అధికంగా చెప్పేస్తూ ఉంటాం. చాలా అద్భుతాలు జరిగాయండి బాబా దగ్గరికి వస్తే. నా కొడుక్కి మంచి సీట్ వచ్చేసింది, మంచి ఉద్యోగం ఇలా చెప్తా ఉంటే అసలు ఇలా చెప్పకూడదు అని చెప్తున్నాడు నాగేశ్వరరావు గారు. ఇలాంటివి అస్సలు చెప్పకూడదు. ఒక్కసారి బాబా ఫోటోని మీ పూజా మందిరంలో పెట్టుకోండి, నిజాయితీగా ఆరాధించండి, మీకే తెలుస్తుంది అంటారు. అలా మనం ప్రభువుని అందివ్వడం తప్ప మనం ఆర్డర్ వేయకూడదండి. ఎందుకంటే మనం చాలా ఆనందం పొందుతున్నాం, అది మనకు తెలుసు, బాబాకి తెలుసు. కానీ వాళ్ళకి అవగతం కాదు. కొంత అవగతం కావాలి అంటే ముందు వాళ్ళకి బాబాని పరిచయం చేయాలి మనం. అంటే బాబా ఎక్కడ పుట్టారు, ఏం ఏం చేశారు, ఏం చేయడం వల్ల మానవాళికి ఉపయోగం కలిగింది, ఇవన్నీ వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి ఒక బాబా ఫోటో ఇచ్చి ఆ తర్వాత వాళ్ళని బాబా గురించి ఆలోచింప చేసేలా మనం ప్రవర్తించాలి. ఇది నాగేశ్వరరావు గారు చెప్తారు. కాబట్టి ఈ రోజు మనం తెలుసుకున్న అద్భుత విషయం ఏంటంటే, బాబాని అధికాధికంగా ప్రేమించడం ఒకటి, అన్ని అవతారాలు బాబాయే కాబట్టి భగవంతుడు ఒక్కడే అనే అద్భుత విషయాన్ని ఈ ఓటు ధాన్యపు పిండి ద్వారా మనం తెలుసుకోగలిగామండి. మరి నెక్స్ట్ చాప్టరు పరోపకారం గురించి బాబా ఏమన్నారో ఇరిచి మాటల్లో రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహే బాబా కీ జై. జై బాబా అండి. హారతికి ధనలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जहाँ कल्पना श्रवण पहुँचे, ऐसे परंपार नेति नेति वेद पुकारे, महिमा तोरिया पार, दिव्य सनातन परम दयागण, दिव्य सनातन परम दयागण, हे जगदोद्धारो मेहर मनो हारति स्वीकारो, मेहर मनो हारति स्वीकारो। धूप दीप चंदन जर जाना, भोग लगाना फूल चढ़ाना, तुम राही तुमको लौटाना, काहे बड़ाई करो मेहर मनो हारति स्वीकारो, मेहर मनो हारति स्वीकारो। सकल निधि के तुम कारण हो, सकल विश्व कारण हरे हो, तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेहर मनो हारति स्वीकारो, मेहर मनो हारति स्वीकारो। सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुमरा अंत न कोई पाया, तुम ही अनंत करो मेहर मनो हारति स्वीकारो, मेहर मनो हारति स्वीकारो।
अपने को जब जो नहीं महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते गुण गाते तुम्हारो, मेहर मनो हारति स्वीकारो, मेहर मनो हारति स्वीकारो। सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई देख सकता प्रभु तुमको, भीख तुम्ही दो प्रेमे जनों को, नित्य तुम्हें सुमारो, मेहरो मनो हारति स्वीकारो, मेहरो मनो हारति स्वीकारो। दिव्य सनातन परम दयागना, दिव्य सनातन परम दयागना, हे जगदोद्धारो, मेहर मनो हारति स्वीकारो, मेहर मनो हारति स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा అందరికీ జై బాబా, జై బాబా అండి, జై మెహర్ బాబా, జై బాబా అందరికీ జై మెహర్ బాబా, జై జై బాబా బాబా అండి, అందరికీ జై బాబా అండి, అందరికీ జై బాబా, జై जय బాబా। बाबा अंदर की जय बाबा, अवतार मेहर बाबा की जय।